హాయ్ హలో అందరికీ అందరూ బాగున్నారండి. మేము కూడా బాగున్నాం. అందరికీ ముందుగా జై శ్రీరామ్ అనమాట. అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అండి. అందరూ కూడా సంక్రాంతిని చక్కగా హ్యాపీగా సంతోషంగా చేసుకోవాలని, మీతో పాటు నేను కూడా చేసుకోవాలని ఆ దేవుడిని అయితే ఈరోజు మనస్ఫూర్తిగా కోరేసుకున్నాను అనమాట. ఇంకా ఈరోజు అయితే మేము ఏం చేసామంటే సండే కదండి ఈరోజు. ఇంకా మా బావగారు అయితే మా బావ ఉదయాన్నే పనికైతే వెళ్ళారనమాట. 7 గంటలకి వెళ్ళారు. ఇంకా నేనైతే ఇంట్లో పనులన్నీ అయిపోయిన తర్వాత మా ఇంటి దగ్గరలో అంటే కొంచెం దూరం అండి, నడాలి. పక్కన క్వారీ ఉంటుంది అనమాట. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. కొంచెం దూరం ఈ రామాలయం. అయినా కూడా ఈరోజు సండే ఖాళీ కదా అని చెప్పేసి పిల్లలు తీసుకొని నేనైతే రామాలయం దగ్గరికి వెళ్ళాను. ఇక్కడ ఈ అన్నయ్యలు మాకు చిన్నప్పటి నుండి తెలుసు అనమాట. ఈ అన్నయ్యలు మేము అందరూ చిన్నప్పుడు అంటే కాలనీలో ఉండే రామాలయంలో ధనుర్మాసం ఎంత బాగా చేసేవాళ్ళం అంటే చిన్నప్పుడు అంటే మరీ అంత తెలియని వయసు కాదు. నాకైతే 10th అయిపోయింది. అన్నయ్య ఈ పెద్దన్నయ్య డిగ్రీ, ఆ చిన్న తనేమో ఇంటర్ ఏదో మొత్తానికి చదివేవారు అనమాట. ఇంకా ఉన్నారండి అక్కలు. మేమందరం కలిసి చక్కగా చిన్నప్పుడు చాలా ధనుర్మాసం ఎంత బాగా చేసేవాళ్ళమో. రోజుకి ఒకరు చొప్పున ప్రసాదం చేసి తీసుకొచ్చి చాలా బాగా చేసేవాళ్ళం. అప్పుడు చేయడం వల్ల ఇప్పుడు మాకు కొంచెం బెటర్ లైఫ్ వచ్చిందని మా ఫ్రెండ్స్ మేము అప్పుడప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం అనమాట. మేము కోలాటానికి వెళ్ళేవాళ్ళం కదా. ఇంకా అలాగే సాయంత్రం మాటలు పొద్దున మాటలు ధనుర్మాసం చేసేవాళ్ళం. ఇంకా పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత మేము అందరం కొంచెం తగ్గాం. ఈ అన్యాలు మాత్రం ఆ దేవుడిని మాత్రం వదలలేదండి. ఎప్పుడు చక్కగా ప్రతి సంవత్సరం చేస్తారు. ప్రతి సంవత్సరం చేసిన ప్రతిసారి మమ్మల్ని కోడరాయి ఉత్సవానికి అలాగే గోదా కళ్యాణానికి పిలుస్తారనమాట. మేము కూడా వెళ్తాం. ఇంకా గుడిలో ఉన్న కార్యక్రమాలన్నీ అయిపోయినాయి. ఇంకా బయటకు వచ్చి పసుపు అయితే దంచుతున్నారనమాట ముత్తైదులందరూ. ఇంకా అందరూ వచ్చిన వాళ్ళందరూ చక్కగా పసుపు అయితే దంచారు. ఇంకా రేపైతే మంగళ స్నానాలు, అలాగే మీకు తెలుసు కదా భోగి రోజు గోదా కళ్యాణం. ఇంకా లోపల కార్యక్రమం అయిపోయింది, బయట కార్యక్రమం అయిపోయింది. మేమైతే ఇంకా ప్రసాదం తీసుకున్నాం, తీర్థం తీసుకున్నాం. పిల్లలకి చక్కగా తీర్థం ఇప్పించేసాను. ఆ తర్వాత ఇంక ఇంటికి వెళ్దామని చెప్పేసి బయలుదేరుతున్నాం అనమాట. ప్రసాదంగా ఈవేళ తాంబూలం కూడా ఇచ్చారు. అలాగే ఇత్తడి గిన్నెలు కూడా ఇస్తారండి ప్రతి సంవత్సరం. అవి మనం దేవుడి దగ్గర కూడా వాడుకోవచ్చు. ఇంక మేమైతే ఇంటికి బయలుదేరాం. చూసారు కదండి, ఇదే క్వారీ. మా ఇంటికి కొంచెం దగ్గరలో ఉంటుంది. ఇంకా ఈ రామాలయం దగ్గరికి రావాలంటే ఈ క్వారీ గట్టు నుంచి రావాలన్నమాట. చాలా జాగ్రత్తగా రావాలి. చాలా చిన్న గట్టు ఉంటుంది. అందుకనే కొంచెం తక్కువ శాతం వెళ్తూ ఉంటాం అనమాట ఆ రామాలయం దగ్గరికి. కొంచెం ఎక్కువ శాతం ఇక్కడ దగ్గరలో ఉన్న రామాలయానికి వెళ్తూ ఉంటాం, ఎందుకంటే అది కొంచెం దూరం కాబట్టి. కానీ ఇలాంటప్పుడు వెళ్తూ ఉంటాం అనమాట తప్పనిసరిగా. ఇంకా అక్కడ ఇచ్చిన ప్రసాదం అలాగే తాంబూలం చూసారు కదండి. ఈ గిన్నెలో అయితే నేను పాత గిన్నెలో అన్నపూర్ణాదేవిని పెట్టాను కదా. ఇంక ఇది కొంచెం పెద్దగా ఉంది ఈ గిన్నె. ఇంక ఈ గిన్నెలో అయితే పెట్టుకొని అమ్మవారిని పూజించుకుంటాను అనమాట. ఇంకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. నేను ప్రసాదం తినేసాను. ఇంకా పిల్లలకి కూడా ప్రసాదం పెట్టేసా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్